హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పిండి రుబ్బే పని లేకుండా దోశలకు కానీ ఇడ్లీకి కానీ మనం చపాతి అవేమి చేసుకోకుండా కూడా ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ నీరసంగా అనిపించినప్పుడు ఈ విధంగా రెసిపీస్ అనేది మనం చేసుకొని తినేయచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా దీనికోసం హాఫ్ కప్పు బార్లీ గింజల్ని తీసుకోవాలి. ఈ బార్లీ గింజల్లో పావు కప్పు పెసరపప్పు వేసుకోండి. మీరు పెసరపప్పు కాకుండా మీరు పెసర్లు వేరే కూడా వేసుకోవచ్చు. ఇందులోనే రాజ్మా గింజల్ని వేసి మనం వీటిని కడగాలి. ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత వీటిని నైట్ అంతా నానబెట్టుకోండి. మూత పెట్టి నైట్ అంతా ఉంచితే ఇవి నానిపోతాయి. ఇంట్లో కనుక రాజ్మా గింజలు లేకుంటే మీరు పెసర్లు, బొబ్బర్లు, శనగలు ఏవైనా కూడా చిరుధాన్యాలు ఉంటే వేసుకోండి, రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు మనం వీటిని మళ్ళీ 2-3 సార్లు వాటర్ పోసి కడగాలి. మీరు నైట్ కనుక చేసుకోవాలనుకుంటే ఉదయమే నానబెట్టుకోండి. ఈ విధంగా నానిన తర్వాత మనం వీటిని నీళ్లు పోసి మళ్ళీ 2-3 సార్లు కడిగి మనం వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసిన తర్వాత ఇందులో 1 కప్పు మనం బార్లీ గింజలకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోతాయండి. మీరు బార్లీ గింజలు తక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే ఇంకొక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ సాల్ట్ని వేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి ఉడికించుకోండి. 2 విజిల్స్ తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే పూర్తిగా బార్లీ గింజలు అనేది ఉడికిపోతాయి. ఈ విధంగా ఒక 2 విజిల్స్లకి ఇవి పూర్తిగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం వీటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ని వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఇందులో పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మినపప్పు, పావు స్పూన్ శనగపప్పు, 1 ఎండుమిర్చిని వేసి వీటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ పోపు దినుసులు అనేది వేగిపోయాక ఇందులో ఒక 4-5 వెల్లుల్లిపాయలను కొంచెం చిరిమి వేయండి. ఇప్పుడు ఇందులో 1 కట్ చేసుకున్న ఆనియన్, ఒక 4-5 కట్ చేసుకున్న మిర్చి, కొంచెం కరివేపాకును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఉడికించుకున్న బార్లీ గింజల్ని ఇందులో వేసుకోవాలి. అయితే ఈ రెసిపీ చాలా హెల్తీ రెసిపీ అండి. ఎక్కువగా మనం హెల్తీ రెసిపీస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే ఈ రెసిపీని తప్పకుండా చేయండి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ కారం, మనం ముందుగా పావు స్పూన్ సాల్ట్ని వేసాం కాబట్టి మళ్ళీ రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఈ ఉప్పు కారం కొంచెం బార్లీ గింజలకు పట్టే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండండి. బార్లీ గింజలు ఉడికించుకునేటప్పుడు పెసరపప్పు కానీ పెసర్లు కానీ ఏదైనా ఒక పప్పులు అనేది యాడ్ చేసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని అనేది యాడ్ చేయండి. ఈ విధంగా 1 కప్పు వాటర్ని తీసుకొని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ 1-2 నిమిషాల పాటు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. మనం ఎప్పుడైనా టిఫిన్స్ అనేది బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి కలుపుకోవాలి. కింద కొంచెం అంటుకొని పోతుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో చివరగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. మనం ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా నీరసంగా అనిపించినప్పుడు ఈ విధంగా రెసిపీస్ అనేది చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఈ రెసిపీ తింటూ ఉంటేనే కిచిడి లాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు ఇది చల్లారాక చిక్కబడిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం చిక్కబడ్డట్టు అనిపిస్తే మీరు మళ్ళీ కొన్ని వాటర్ని వేడి చేసుకొని ఉడికించుకుంటే మీకు పల్చగా తయారైపోతుంది. చివరిగా ఇందులో 1 నిమ్మ చెక్కను పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మీరు దీనిపైన కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని తినేయచ్చు. ఎలా తిన్నా కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఓకే అండి, మీకు ఈ హెల్తీ బార్లీ రెసిపీ
నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.